హాయ్ అండి. విద్యార్థులకు, ఉద్యోగులకు గుడ్ న్యూస్. 16, 17 2 రోజులు సెలవులు. వివరాల్లోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ చేసిన వారు అవుతారు. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త మార్పులను తీసుకొస్తుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేస్తూ మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఉద్యోగస్తులకు మార్పులు చేస్తున్నారు. ఉద్యోగస్తులకు, విద్యార్థులకు కూడా పండుగ వేళల్లో సెలవులను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. జూలై 16, 17 2 రోజులు సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ముఖ్యంగా ముస్లిం ఉద్యోగులకు, విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. మొహరంను షియా ముస్లింలు సంతాప దినంగా పిలుచుకుంటారు. మొహరం ఇస్లామియా క్యాలెండర్లోని మొదటి నెల. ఇస్లామియా సంవత్సరాది మొహరం మాసం ప్రారంభం రోజున ఇస్లాం కొత్త ఏడాది స్టార్ట్ అవుతుంది. ప్రాచీన కాలంలో అరబ్బులు ఈ క్యాలెండర్ని ఉపయోగించేవారట. హజరత్ ఇమాం హుస్సేన్ స్మరిస్తూ తమ సంతాపం తెలుపుతారు. రంజాన్, బక్రీద్ తర్వాత జరుపుకునే అతి ప్రధానమైన పండుగల్లో ఇది ఒకటి. అయితే మొహరం సందర్భంగా తెలంగాణ సర్కార్ 2 రోజులు హాలిడేస్ ప్రకటించింది. తెలంగాణ క్యాలెండర్ ప్రకారం 16, 17 తేదీల్లో ఉద్యోగులకు, విద్యార్థులకు సెలవులు ప్రకటించింది.